నమస్తే అండి. కాకులు అరుస్తున్నాయి ఏంటా అని బయటకు వచ్చి చూశాను. ఇగోండి మర్కటాలన్నీ ఇక్కడ చేరుకున్నాయన్నమాట. మర్కటాలంటే ఏం కాదండి, కోతులు. ఈ వర్షాకాలం కదా, చెట్టు మీదలైతే కాకులు గూళ్ళు పెట్టినట్టున్నాయి. ఈ గూళ్ళు ఎక్కడైతే పడిపోతాయా అని చెప్పేసి అవి అయితే కంగారు పడి అరుస్తున్నాయన్నమాట. ఏటా అరుస్తున్నాయని ఇలా బయటకు వచ్చి చూసేలోపు ఈ కోతులు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట, మర్కటాలు. చూసారా ఎలా కూర్చున్నాయో ఒకదాని తర్వాత స్టెప్ బై స్టెప్ అన్నీ చెట్లో గుబురుగా కూర్చున్నాయి అన్నమాట. సాయంత్రం అయ్యేసరికి వచ్చేస్తున్నాయండి రోజును. ఇదివరకు అప్పుడప్పుడు వచ్చాయి, ఇప్పుడైతే మళ్ళీ వస్తున్నాయి అన్నమాట. చూడండి ఎలా కదలకుండా మెదలకుండా ఎలా కూర్చున్నాయి. వాటి భయం వాటిది, కాకులు అయితే అరుస్తున్నాయి. ఇవైతే కదలకుండా మెదలకుండా ఏం తెలియనట్టు చూసారా ఎలా కూర్చున్నాయో. కాకులు అయితే గాబరా పడిపోతున్నాయి, వాటి గూళ్ళు అయితే ఎక్కడ పడిపోతాయో అని చెప్పేసి. చూడండి ఎలా కూర్చున్నాయో, అసలు కదలడం లేదు, మెదలడం లేదు. కాకులు అయితే ఓ అరిచేస్తున్నాయి అన్నమాట. అట్లా భయం కదా, అట్లా గుడ్లు ఎక్కడ పడిపోతాయా అని, కట్టుకున్న గూడు ఎక్కడ పడిపోతుందా అని చెప్పేసి చాలా భయపడుతూ అరుస్తున్నాయి అన్నమాట. వీటికి మటుకు అదురు బెదురు లేదు. చూడండి ఎలా కూర్చున్నాయో. కదలటం లేదు, మెదలటం లేదు, చూస్తున్నాయి పైనుంచి ఏం జరుగుతుందా అని. చూడండి అసలు ఎలా చూస్తున్నాయో. నా ఫోన్లో అయితే లైట్గా కనబడుతున్నాయి. చూడండి అసలు ఇలా పక్షులన్నీ ఇవి రాగానే భయపడిపోతూ ఉంటాయి అన్నమాట. కాయలు కూడా లేవు కదండి, నీడకని వచ్చి కూర్చున్నట్టున్నాయి. తిరిగి తిరిగి అలసిపోయి వచ్చి కూర్చున్నట్టున్నాయి. ఇక్కడ చూడండి ఎలా చూస్తున్నాయో. ఇంకా అటువైపు కొన్ని ఉన్నాయండి, అటువైపు కొమ్మ మీద, ఇటువైపుకి 2 కనిపిస్తున్నాయి అన్నమాట. ఇంకా లోపలికి ఉన్నాయి, చెట్లు గుబురులో ఉండిపోయి కనిపించట్లేదు. 2 అయితే బయటకైతే కనబడుతున్నాయి. సాయంత్రం అయింది కదండి. చూడండి అసలు సూర్యుడు అయితే పడమర వైపు అయితే వచ్చేస్తున్నాడు. సూర్యుడు అస్తమించడానికి. చిన్ని పక్షులు ఆకాశంలో తిరుగుతున్నాయి, కానీ ఈ ఫోన్కి అయితే కనిపించండి, అందుకైతే వీడియోలో తీయట్లేదు. పక్షులు అయితే మాత్రం, అంటే కాకులు అయితే మాత్రం అరుస్తున్నాయి.